హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త కొత్త వంటలు ఇంకా బిగినర్స్ అంటే అప్పుడే వంట చేయాలి అనుకునే వాళ్ళు పక్కా కొలతలతోటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అన్నీ మీకు తొందరగా చేరుతాయండి. ఇక్కడైతే నేను గోంగూర పప్పు అండి, గోంగూర పప్పు పుల్లగా కారం కారంగా రుచికి సరిపడా ఉప్పు అంతా కొలతలతోటి టేస్టీగా కొత్తగా చేసినా కూడా చాలా బాగుంది అనేవాళ్ళు కూడా ఇలా చేయాలండి. సింపుల్గా అంటే ఎలా అని నేను చూపిస్తాను, చెప్పండి చూడండి. ఇక్కడ నేను 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. 2 కట్టల గోంగూర తీసుకొని బాగా 3 సార్లు కడుక్కున్నానండి. ఎందుకంటే ఆకుకూరలో ఇసుక అనేది ఎక్కువ ఉంటుంది. మూడోసారి ఇలా మన చేయి అనేది వాటర్లోకి వెళ్లకుండా ఆకుకూరని పైనుంచి మాత్రమే తీయాలి. అలా తీసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ కందిపప్పు చూడండి, నేను కప్పున్నర తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. కందిపప్పు నేను మా ఇంట్లో పండించింది మాత్రమే వాడతామండి, మేము రెడీమేడ్గా యూజ్ చేయం కందిపప్పు. అలా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత చిటికెడంత పసుపు వేసి ఇంకా కొంచెం అంత ఆయిల్ అంటే 1 స్పూన్ అయితే సరిపోతుంది. 4 గ్లాసులు ఎసరికి వాటర్ వేసానండి. నేను ఇక్కడ ఆయిల్ ఎందుకు తీసుకున్నానంటే ఆయిల్ తీసుకోవడం వల్ల కందిపప్పు అనేది త్వరగా ఉడుకుతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇక్కడ మనం పప్పు హాఫ్ ఉడికేలోపు 4 పచ్చిమిర్చి ఇంకా 1 టమోటా, హాఫ్ ఆనియన్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టమోటా అనేది 1 తీసుకుంటే సరిపోతుందండి, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ సగం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా, 4 పచ్చిమిర్చిని చీలికలు అందులో వేసేసి మూత పెట్టాలండి. మూత పెట్టే ముందు ఇక్కడ గమనించండి, నేను కొంచెం పక్కగా పెట్టాను. అలా పక్కగా పెట్టడం వల్ల ఏంటంటే పప్పు అనేది పొంగిపోకుండా త్వరగా ఉడికే ఛాన్స్ అనేది ఉంటుందండి. అలా ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతుంది. అలా మనం వేసిన టమోటా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ హాఫ్ ఉడికిన తర్వాత అంటే సగభాగం ఉడికిన తర్వాత మనం గోంగూరని యాడ్ చేసుకోవాలండి. గోంగూరని యాడ్ చేసుకునేటప్పుడు చూడండి, కందిపప్పు మనం వేసిన టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అనేది ఉడికిపోవాలండి. అంటే పావు భాగమే ఉడికే అంతగా ఉండాలి. 10 నిమిషాలు ఉంటే పూర్తిగా ఉడికిపోతుంది అన్న ముందు మనం గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం అవసరం లేదండి, ఆవిరి మీద కూడా త్వరగా ఉడికిపోతుంది. సో 10 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా గోంగూరను పెట్టేసి మూత అనేది పక్కాటుగా పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అదిగాక మనం టమోటా కూడా 1 యాడ్ చేసాము, 4 పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కారం అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలి, మరీ ఎక్కువ కారం ఉండకుండా. నేనైతే హాఫ్ తీసుకున్నాను, మీ రుచికి సరిపడా మీరు చూడండి. ఇక్కడైతే నేను కొంచెం ఇంచంత చింతపండు వేసాను. అలా మగ్గిన తర్వాత మనం మెదిపేసుకోవడమేనండి, పప్పు గుత్తితోటి ఉప్పు వేసుకొని మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టాలండి. పోపు పెట్టేటప్పుడు కళాయిని స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అందులో వేసుకున్నానండి. పోపు దినుసులు అంటే పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అవేనండి. నేను ముందే అన్నీ కలిపి పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను, సపరేట్గా ఎప్పుడు వేయనండి. అలా స్టోర్ చేసుకున్నవి అందులో 1 స్పూన్ అయితే వేసాను. వేసిన తర్వాత హాఫ్ ఆనియన్ అంటే ఉల్లిగడ్డ హాఫ్ అండి, సగభాగాన్ని సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకొని 4 కరివేపాకు రెబ్బల్ని వేసుకొని పోపు అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలండి కలిపేసి. ఎందుకంటే ఆనియన్కి ఉన్న ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది బయటికి. అలా వెళ్ళిపోకుండా పోపు పట్టాలి అంటే కనుక వెంటనే కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి 2 నిమిషాలు. అలా మూత పెట్టిన తర్వాత చూస్తే కనుక చాలా ఫ్రెష్గా, చాలా రుచిగా, సింపుల్గా, టేస్టీగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది అనేలా గోంగూర పప్పు అండి. ఉప్పుగా, కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.